కంప్యూటర్ల మీద కూర్చొని జాబ్ చేసేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా ఇతర జాగ్రత్తల కంటే అతి ముఖ్యమైనది వాళ్ళ కంటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్త. మనకుండే స్క్రీన్స్ అన్నీ ఇవాళ పవర్‌ఫుల్ 4K స్క్రీన్‌లన్నీ వచ్చినాయి. దీంట్లో కొంత వాళ్ళు దాని ఎఫెక్ట్ ఉండదు. ఆ లైటింగ్ దానికి ఇదివరకటి మీద తగ్గింది. పాత ట్యూబ్స్‌తో ఆటితో పోలిస్తే అని చెప్పినప్పటికీ, ఇది కూడా విపరీతమైన ప్రెషర్ ఇస్తుంది కంటి మీద. నిరంతరం అటువంటి లైటింగ్ అంత పవర్‌ఫుల్ లైటింగ్‌తో వాళ్ళు ఎదురుగుండా కూర్చునటం చేత చాలా ఇబ్బందవుతుంది. కాబట్టి కంప్యూటర్ మీద కూర్చున్నప్పుడు మొదట మీ మానిటర్ లైటింగ్‌ని కొంచెం డల్‌గా, అంటే మన ఐ మాత్రం చూడగలిగి, పక్కనాడు చూడకపోవటం పోలాన ఏ దండగ లేదు. మన ఐ మన ఎదురుగుండా కూర్చుంటే ఆ యాంగిల్‌లో మనకి స్పష్టంగా కనిపిస్తాయి. సేమ్ టైం లైటింగ్ దాన్ని ఎఫెక్ట్ చేయదు. అటువంటి సెట్టింగ్స్ మానిటర్‌కి ఇస్తాడు. మానిటర్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి మీరు ఆ లైటింగ్స్ మార్చుకోండి. దాంట్లో చాలా కంటికి ఫ్రీగా ఉండే సెట్టింగ్స్ చాలా ఉంటాయి. ముందు మీరు దానికి వచ్చేసేయండి. ఎందుకంటే మీరు చూసేది సినిమాలు లేదా ఇమేజ్‌లు కాదు, ఫొటోస్ కాదు. మీరు 24 గంటలు కూర్చొని వర్క్ చేయాలి దాని ముందు. అలానే కంప్యూటర్ స్క్రీన్‌ని తదేకంగా ఇలా కాన్సంట్రేషన్‌గా ఇలా చూస్తా మీరు కొన్ని గంటల సేపు గడపొద్దు. మీరు ప్రతి 1 అవర్‌కి కానీ, కనీసం 1 అవర్‌కి, అంటే మీరు అరగంట అయితే మరీ మంచిది. ఒక్కసారి ఆ కంప్యూటర్ చేసి దాని నుంచి పక్కకి చూపు ఇలా తిప్పేసేయండి. ఆ తిప్పినప్పుడు మీ పక్కకి ఇలా మొక్క, ఇప్పుడు ఇలా ఉంది. ఈ మొక్క ఇంకా ఇలా గ్రీన్, ఈ గ్రీన్ చూడండి, లేదా కిటికీ తీసి బయట చూడండి, లేదా ఇంకేదన్నా కట్టినాకో ఎటో చూడండి, డైవర్ట్ చేసుకోండి. లేదా ఒక చిన్న కుండీ లాంటి దాంట్లో చేప పెట్టుకుని కలర్ చేప ఒకటి దానంగా చూస్తూ ఉండండి. మూమెంట్ ఉన్నదాన్ని చూస్తూ ఉండండి. ఆ నేచర్ లైవ్ది కనుక అక్కడ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. లేదా బయటికెళ్ళి ఒప్పుకుంటే లేవటం కూడా చాలా మంచిది. మీరు ఒకే పోజర్లో గంటల తరబడి కూర్చోవటం వలన నడువుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. మీ కుర్చీని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏ కుర్చీ పడితే ఆ కుర్చీలో కూర్చోవద్దు. కీబోర్డు, మానిటరు, ఇప్పుడు కొంతమంది ఇలా పెట్టుకునే ఉంటారు కొంచెం ఎత్తులో. వాళ్ళు కుర్చీ కొరసగా ఉంటుంది, టేబుల్ ఎత్తు ఉంటుంది, ఇలా పెట్టుకొస్తారు. కొన్నాళ్ళ పోయిన వాళ్ళకి నొప్పులు వస్తాయి. సో మీరు ఇలా కూర్చున్నారంటే, ఇప్పుడు ఇది నేను ఇలా కుర్చీలో కూర్చున్నా, ఈ 2 చేతులు ఇక్కడ ప్యారలల్‌గా ఉన్నాయి. ఈ ప్యారలల్‌గా ఉండే హైట్‌లో మీ కుర్చీ గాని అడ్జస్ట్ చేసుకోవాలి. టేబుల్ ఎలాగ అడ్జస్ట్ చేసుకోలేం కాబట్టి. అప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఇది ఎత్తుందా లేకపోతే కిందకున్న ప్రాబ్లమ్స్ అవుతాయి. ఒకే పోజర్‌లో పెట్టడం వలన తిమ్మిరులు రావడం ఒకటే కాకుండా రక్త ప్రసరణ సంబంధించి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కంటి చూపు దృష్టి మరల్చడంతో పాటు ప్రతి అరగంటకో, గంటకో ఏదో వంక పెట్టుకుని మీరు కొంచెం అటు ఇటు మూవ్‌మెంట్ ఇవ్వండి. కుదిరితే బాడీ ఒళ్ళు ఇరుచుకుంటాం, చేతులు ఎలా అంటాం, వేళ్ళు ఎలా అంటాం, మెడ ఎలా తిప్పుకుంటాం, ఇలాంటి యాక్టివిటీస్. ఇలా మీరు తిప్పే యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు కూర్చొని చేసుకున్నా చేసుకోండి, లేదా నిలబడే కారిడార్లోకి వెళ్ళి శుభ్రంగా ఒళ్ళు ఇరుచుకొని చేయండి. బాడీని ఎప్పుడు కూడా ఒకే మూమెంట్లో అలా ఉంచడం వలన లోడ్ అంతా ఒకేసారి తీసుకుని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ముఖ్యంగా. అట్లనే మానిటర్లు కూడా కొంచెం క్వాలిటీ మానిటర్లు తీసుకోండి. వీలైతే కొన్నిటికి స్క్రీన్ గార్డు పెట్టాల్సిన అవసరం వస్తే మీరు వాటికి స్క్రీన్ గార్డులు అనేది కంపెనీ వాడు డబ్బులు ఇచ్చినకపోయినా మీ డబ్బులు పెట్టి మంచిది మీరు తీసుకుని వాడండి. రెండోది ఏంటంటే, మీరు ఈ కీబోర్డ్ లాంటివన్నీ డస్ట్ అది పట్టి ఉంటాయి మీ దానికి. మీరు కీబోర్డ్ అది వర్క్ చేసిన తర్వాత భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా డెటాల్ లాంటిది కానీ ఏదైనా దాంతో శుభ్రంగా చేతులు కడుక్కున్నాకే ఏదైనా తీసుకోండి. ఆహారం తీసుకుంటాం లాంటివన్నీ అలా చేయండి. రెండోది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కంప్యూటర్ మీద 6 గంటలో, 5 గంటలో, 7 గంటలో వర్క్ చేసినప్పుడు రాత్రిపూట నిద్ర కూడా ఖచ్చితంగా 8 గంటలు ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే మీకు కళ్ళకి అలసట ఉంటుంది కాబట్టి సరిపోతుంది. లేదు ఇంకో పని చేయండి. లంచ్ టైం లాటిలో మీకు రిలాక్స్ ఉండడం కోసం ఏం చేస్తారంటే, ఒక కర్చీఫ్ ఇలా తీసుకోండి. ఈ కర్చీఫ్‌ని ఇలా తీసుకుని శుభ్రంగా నీళ్ళలో ముంచండి. నీళ్ళలో ముంచిన తర్వాత ఇదిగో ఇలా పెట్టుకోండి కర్చీఫ్‌ని. ఇలా పెట్టేసేసి తడిపేసుకోండి. ఇలా తడపండి, కొంచెం చల్లటి నీళ్ళు తడిపేసి ఇలా పెట్టేసుకుని కర్చీఫ్‌ని ఇలా పెట్టేసుకోండి. కొంచెం ఇట్లా నొక్కితే ఏమవుతుందంటే ఇదంతా తడిది సర్దుకుంటుంది. ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత మీరు తీసి చూడండి. కళ్ళు ఎంత తేటగా, మీరు ఎంత ఫ్రెష్‌గా ఉంటారో గమనించండి. ఇది జాగ్రత్తగా పాటించండి నిద్రపోవటం. అట్లనే మీ కంటికి సంబంధించిన పవర్‌ను కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. పవర్ అనేది నిరంతరం వయసుకొచ్చిన తర్వాత మారుతూ ఉంటుంది. సో మీరు వాళ్ళ కళ్ళజోడు కొని ఫ్రేమ్ మంచిది కదా అని దాన్ని దీర్ఘకాలం వాడటానికి చూడొద్దు. మళ్ళా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం కనుక పవర్ అడ్జస్ట్‌మెంట్ ఉంటే లేటెస్ట్ పవర్ అడ్జస్ట్‌మెంట్ ప్రకారం మీకుండే గ్లాసుల్ని, మీ ఫ్రేమ్ అదే ఇస్తాడు మీరు కావాలనుకుంటే, మీ ఫ్రేమ్‌ని అలానే ఉంచుకొని మీరు గ్లాసుల్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే చూపు పవర్ఫుల్గా ఉండటం చాలా అవసరం. అలానే ఎండలోకి మీరు వెళ్ళినప్పుడు మీ కళ్ళని బయటాళ్ళ కంటే కూడా మరింత జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. కాబట్టి కొంచెం కాస్ట్లీ అయినా సరే అల్ట్రా వైలెట్ గ్లాసెస్,
సన్లైట్ని అద్భుతంగా ఫిల్టర్ చేయగలిగే ఇవాళ టెక్నాలజీలో చాలా గ్లాసెస్ వచ్చినాయి. వాటిలో మంచి బ్రాండెడ్ కళ్ళజోడు తీసుకుని మీరు బయట మీ కళ్ళని అలా కాపాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలానే మీకు ఆ కూర్చుని సిట్టింగ్లో ఉంటారు కాబట్టి మీరు బాడీ ఫ్లెక్ ఈ పొట్టలో ఇవన్నీ కూర్చుని బాణ పొట్టలు అంటే తీసుకోకుండా ఉండాలంటే, మీ ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఎక్సర్సైజ్ ఫిట్నెస్ అనేది రోజు కనీసం గంట నడవటం లాంటి మినిమం యాక్టివిటీ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. నేను మొదట్లో మన బ్యాంకులు కంప్యూటరైజేషన్ వచ్చిన కొత్తలో నేను చాలా బ్యాంకులు కొన్ని వందల బ్యాంక్స్ నేను కంప్లీట్ డేటా ఎంట్రీ చేసి ఇచ్చే కాంట్రాక్ట్స్ చేశాను. నేను మద్రాసులో కంప్యూటర్ ఎన్విరాన్మెంట్లో చేయటం, ఇక్కడ ఉండే వాళ్ళకి కంప్యూటర్ల మీద ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి అప్పటికి అంత అవగాహన వాళ్ళు ఎక్కువ మంది లేకపోవడంతో నేను చాలా వందల బ్యాంక్స్ నేను కంప్యూటర్ చేశాను. పూర్తి డేటా అంతా వాళ్ళకి ఎక్కించడం చేయటం అని. అప్పట్లో ఈ ఎంప్లాయీస్కి ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్కి వీళ్ళకి ఆంధ్ర బ్యాంకే కాదు, కార్పొరేషన్ బ్యాంకు ఇంకా చాలా బ్యాంక్స్ ఉండేవి, యూనియన్ బ్యాంక్ ఇవన్నీ. వీళ్ళకి సిండికేట్ బ్యాంకు, వీళ్ళకి ఏంటంటే కంప్యూటర్లో పెట్టగానే మొహాలు ఇలా పెట్టేసి కూర్చునేవాళ్ళు దాని ముందు. ఇంటికి వెళ్ళి నా ఫోన్ చేసేవాళ్ళు, అందరి దగ్గర నా ఫోన్లు ఉండే. రామకృష్ణ గారు కళ్ళ ముందు బ్లూగా వలయాలు కనిపిస్తున్నాయి అనేవాళ్ళు. అంటే వాళ్ళు బ్లూ స్క్రీన్లు ఉండేవాళ్ళు, లేదర్ సాఫ్ట్వేర్ అనుకుంటా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇచ్చేవాళ్ళు. ఆ కళ్ళు ఇలా తీక్షణంగా చూస్తూ ఉండేవాళ్ళు. ఆ చూసి ఆ ఏబిసిడీలు కూడా ఇట్ట ఏలేదు పెట్టి నొక్కుతూ ఉండేవాళ్ళు. చాలా శ్రమ, అది కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరు ముఖ్యమైన సలహా కంప్యూటర్ వాళ్ళు ఏంటంటే చాలామంది చేసే పొరపాటు, కీబోర్డ్ని వాళ్ళు పట్టించుకోరు. ఏదో పని అవుతుందిలే మౌస్ చూసుకుందాం అనుకుంటారు. అలా కాదు. కంప్యూటర్ అనేది మీ ప్రొఫెషన్ అయినప్పుడు మీరు కీబోర్డ్ టైపింగ్ ప్రాక్టీస్ నేర్చుకోండి. బయటికి వెళ్ళి టైప్ ఇన్స్టిట్యూట్లో మీరు కూర్చున్నా లేదా సాఫ్ట్వేర్లు పెట్టుకుని దీని మీద ప్రాక్టీస్ చేస్తే ఏం జరుగుతుందంటే, మీరు పక్క చూస్తా కూడా ఎలా చూస్తా కూడా కొట్టేయచ్చు. టప్ మీ ఏళ్ళు పని చేసుకుంటూ ఉంటాయి. అదే మీరు లేకపోతే ఏం చేస్తుందంటే, పక్కన మీ పుస్తకాన్ని దాన్ని లేదా విన్నదాన్ని గుచ్చి తప్పు కొట్టేమని చూసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇదంతా పెద్ద శ్రమ. మీరు అందుకని ఇలాంటి టెక్నిక్స్ కనుక మీరు పాటిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు రోజు 4 లీటర్ల వాటర్ కూడా పుష్కలంగా తీసుకోండి. ఏ విటమిన్ పుష్కలంగా ఉంటే ఫ్యాట్ కానీ అలానే క్యారెట్ ఇలాంటివన్నీ కూడా ఏ విటమిన్ పుష్కలంగా ఉండేవి మీరు తీసుకుంటే కంటి చూపు కూడా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన కళ్ళను కాపాడుకుంటే మాత్రమే మనం మనుగడ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కంప్యూటర్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ.